నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో మాజీ మావోయిస్టు అగ్రనేత కిడ్నాప్ కలకలం. ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మున్సిపాలిటీలో నిరుపయోగంగా ఉన్న జిమ్ను న్యాయం చెరువుపై ఏర్పాటు చేయాలని కోరిన స్థానికులు. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే బండరు లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే భవిష్యత్ తరాలకు సహకారం అందించడం. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం. మొక్కలు నాటడమే కాదు, ఆ బాధ్యతని కూడా ప్రజలు తీసుకోవాలి. మొక్కలు నాటడం సమాజంలో బాధ్యత. కాలుష్యం పెరిగితే వచ్చే తరం మనల్ని క్షమించదు. ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరుతో మంచి కార్యక్రమంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ఆడంబరం కాదు. ప్రజలందరూ చిత్తశుద్ధితో వన మహోత్సవంలో పాల్గొనాలి. వచ్చే 10 ఏళ్లలో మేము నాటే మొక్కల్ని ప్రజలు చూస్తారు. గతంలో నాటిన మొక్కలపై పిట్టలు గూళ్లు కూడా పెట్టలేదు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సమాజానికి మంచి చేసే మొక్కలను తీసుకొచ్చి పెంచాలని కోరారు. జిహెచ్ఎంసీ ఏరియాలో 1 కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా 30 లక్షల మొక్కలు జిహెచ్ఎంసీ పక్షాన 150 మంది కార్పొరేటర్ ఏరియా లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది. మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం. రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గవర్నమెంట్ ఏదో షోపడప్ చేసే ఆలోచన ఎవ్వరికి లేదు. అందరం కూడా చిత్తశుద్ధితో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి. ఇది భవిష్యత్ తరాలకు అవసరం అనేటువంటి మాట 2 చేతులు జోడించి మొత్తం జంట నగరాలుగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మొక్కలు అందిస్తుంది, మిగతా ఏర్పాట్లన్నీ చేస్తుంది. కానీ కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క బాధ్యత. పొల్యూషన్ అంటే పొల్యూషన్ క్రియేటివ్ చేసేటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలని తగిన చర్యలు తీసుకోవాలని నేను అటవీ శాఖ మంత్రి గారిని అధికారులను కూడా కోరుతున్నాను. వెల్ టేకెన్ పాయింట్. డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వీణవంక వైద్యులు సూచించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా విపరీతంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చేయాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల ఆరువాళ్లు పెరిగిపోయి టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకుని రోగ నిర్ధారణ చేసుకోవాలని వైద్యులు కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందున డెంగ్యూ, మలేరియా నుండి మండల ప్రజల ప్రభుత్వంగా డాక్టర్ వరుణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వాటర్ ఎక్కువగా నిల్వ ఉంచినట్లయితే దోమలు గుడ్లు పెట్టడం జరుగుతుంది. నీరు వేడి చేసి తాగాలి. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మన హాస్పిటల్లో డెంగ్యూ పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. మనకేంటంటే ఫస్ట్ ఇప్పుడంతా రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 months నుంచి అవుతుందండి. కానీ ఇప్పుడు ఇక జూలై నుంచి ఎక్కువ మొత్తంలో స్టార్ట్ అయ్యి మనకు వర్షాలు పడుతున్న సందర్భంగా ఏంటంటే ప్రజలందరూ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలండి. ఫస్ట్ ఏంటంటే నీట్నెస్, మన చుట్టూ ఉన్న పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మొక్కలు పెరగకుండా చూసుకోవడం, ఏదైనా ఉంటే గడ్డి లాంటివి తీసేసుకోవడం, వాటర్ ఎక్కడ ఉన్నా కూడా కొబ్బరి బోండాలలో ఉన్నా, మనకు టైర్లలో కానీ, కూలర్లలో కానీ, వెనకాల పాటలలో కానీ, కుండలలో కానీ ఉన్నా కూడా ఇమీడియట్గా
ఆ నీళ్ళని తీసేసుకొని ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు పట్టుకోవాలండి. అందులో ఎందుకంటే మనకు చిన్న చిన్న దోమలు అనేవి పెరిగి మీకు కూడా కనిపిస్తూ ఉంటాయండి. పెరిగి దానివల్ల మనకు డెంగ్యూ వ్యాధి అనేది వస్తుంది. కాబట్టి మెయిన్గా మన డిస్టిక్ లోపల డెంగ్యూ వ్యాధి అనేది ఈ సీజన్ లోపల ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అండి. ఈ టైఫాయిడ్ ఇలాంటి వాటికి ఏంటంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం కానీ, మన హ్యాండ్స్ అనేటివి నీట్గా ఉంచుకోవడం కానీ, మన చుట్టూ ఉన్న పరిసరాలు కానీ, బయట ఫుడ్ తినకుండా ఉండడం కానీ, ఎందుకంటే ఇప్పుడు ఈగలు దోమలు ఇలాంటివి బయట జంక్ ఫుడ్ మీద కూడా బాగా వాళ్తుంటాయి. కాబట్టి అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే డయేరియా, మోషన్స్, వామిటింగ్స్ అవుతాయి. కాబట్టి అలాంటి ఫుడ్ కూడా తీసుకోకుండా అందరూ చాలా జాగ్రత్తలు పాటించాలి. దీంతోపాటు ఏంటంటే మనము ఇక్కడ సొసైటీ మన పిహెచ్సి నుంచి మనం డ్రై డే ఫ్రైడే అనేటివి కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి అప్పుడు కూడా మనకి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అట్లాంటివి ఉన్నా కూడా మనం ఆ వాటర్ అయితే ఎక్కడైతే మనకు మొత్తం అక్యుములేట్ అయి ఉంటుందో ఆ వాటర్ దగ్గర ఏంటంటే ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని దోమలు లాంటివి పెరగకుండా చూసుకోవాలండి. ఏవైనా కూడా ఎప్పటికప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇంకా ఏ జ్వరాలు ఉన్నా కూడా వాటిని రాకుండా మనం నివారించుకోవచ్చు. ఎవరైనా మనకు డెంగ్యూ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మన పిహెచ్సిలో మనం డెంగ్యూ పరీక్షలు కూడా చేయడం జరుగుతుందండి. ఓరుగల్ వాసుల ఇలువేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని కుల్లా గ్రామంలో అందంగా అలంకరించారు. కుల్లా గ్రామంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ మాట్లాడారు. భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు నేడు 3వ రోజుకు చేరుకున్నాయి. పంచదశి క్రమాన్ని అనుసరించి అమ్మవారిని కుల్లాగాను, షోడశి క్రమాన్ని అనుసరించి నిత్యక్లింగాను ఈరోజు భక్తులకు దర్శింపజేయజరుగుతున్నది. కుల్లా వారాహి అవతారంలో అమ్మవారు భూమిని ఉద్ధరించింది. కాబట్టి ఆమె కుల్లాగా ఈనాడు అమ్మవారు మనకు వారాహిగా దర్శనమిస్తుంది. నిత్యక్లింగ సౌభాగ్య సంపదలను అందజేస్తుంది. ఈరోజు ఈ యొక్క అమ్మవారి దర్శనం ద్వారా ఇవి మనకు సిద్ధింపజేయబడతాయి. భద్రకాళి శరణం మమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్ పనివేళల్ని కుదించాలని లేఖలో పేర్కొన్నారు. ఉదయం 5 నుండి రాత్రి 9:30 వరకు పనివేళలు రూపొందించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరం. తక్షణమే వార్డెన్ పోస్టుల్ని భర్తీ చేయాలి. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డిఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణం. వివిధ విభాగాల్లోని దాదాపు 1000 మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిల్ని చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసుల్ని పట్టించుకోకపోవడం బాధాకరం. తక్షణమే టీఏ, డిఏ, పీఆర్సీ బకాయిలతో పాటుగా సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న జిమ్ను మోత్కులగూడెం నాయని చెరువుపై మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతినిత్యం నాయని చెరువు కట్టపై వాకింగ్ చేసేందుకు వందలాది మంది వస్తూ ఉంటారు. జిమ్ చేసేందుకు సరైన పరికరాలు లేకపోవడంతో వాకర్స్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు లక్షలాది రూపాయలు వెచ్చించి ఎవరికీ అందుబాటులో లేని, ఎవరికీ సౌకర్యవంతం కాని ప్రదేశంలో ఉన్న జిమ్ వస్తువులను వెంటనే అక్కడి నుండి తొలగించి నాయని చెరువు కట్టపై మార్చాలని ప్రజలు కోరుతున్నారు. విషయంపై చైర్మన్ రాజేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లకు తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదని, ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించి నిరుపయోగంగా ఉండే జిమ్ను ఉపయోగకరంగా మార్చేందుకు పాలకవర్గం సభ్యులు సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీనవంక మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాన్ని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు పరామర్శించారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని చల్లూరు మామిడాలపల్లి గ్రామంలో పలు మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడదల ప్రణవ్ బాబు ఈ సందర్భంగా వాళ్ళ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రణవ్ బాబు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని శ్రీరామ సాయి ట్రస్ట్ వృద్ధాశ్రమంలో పిహెచ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శ్రీరామ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది.
బీపీ షుగర్లకు టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరిగింది. అలాగే సీజనల్ వ్యాధులకు బారిన పడకుండా పలు సూచనలు ఇవ్వడం జరిగింది. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటూ పొడి వాతావరణాన్ని నీరు నిల్వ లేకుండా దోమల నివారణ చేయవలసిందిగా తగు జాగ్రత్తలు సూచించడం జరిగింది. ఇందులో సిహెచ్ఓ శ్యామల, ఏఎన్ఎం సునీత, ఆశాలు పాల్గొనడం జరిగింది. జమ్మికుంటలో మావోయిస్టు మాజీ నేత కిడ్నాప్ కలకలం. తెల్లవారుజామున టాటా సుమోలో వచ్చి అపహరణ. ఇది పోలీసుల పనేనా? కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మావోయిస్టు మాజీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున టాటా సుమోలో వచ్చి అపహరించుకు వెళ్లడం హుజరాబాద్ ప్రాంతంలో సంచలనం కలిగిస్తోంది. అయితే ఇది పోలీసుల పనేనా అనే అనుమానం కలుగుతోంది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మికుంట పట్టణంలో సోమవారం ఉదయం మావోయిస్టు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండి హుస్సేన్ అలియాస్ రమాకాంత్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులకు ఇలాంటి సమాచారం ఇవ్వకుండా, స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండానే గుర్తు తెలియని వ్యక్తులు మూతికి మాస్కులు ధరించి టాటా సుమోలో వచ్చి బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. వచ్చిన వ్యక్తులు పోలీసులా లేదా మాజీ మావోయిస్టులా లేదా ఇంకెవరైనానా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆందోళన. కుటుంబ సభ్యుల కళ్ల ఎదుటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎండి హుస్సేన్ను టాటా సుమోలో కిడ్నాప్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఎవరు వారు, ఎక్కడి వారు, ఎందుకోసం కిడ్నాప్ చేశారో తెలియక ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. జమ్మికుంట పట్టణంలో తెల్లవారుజామున పోలీసులు సామాజిక కార్యకర్త రచయిత ఎండి హుస్సేన్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏ ప్రాంత పోలీసులు అని చెప్పకుండా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఈ రోజు తెల్లవారుజామున టాటా సుమోలో తీసుకెళ్లినట్టు పౌర హక్కుల సంఘానికి తెలియవచ్చిందని, ఎండి హుస్సేన్కు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా బేషరతుగా విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, మానవ హక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎండి హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ప్రస్తుతం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు అక్కడి హెడ్ కానిస్టేబుల్ అజయ్ సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మశాలివాడ నిన్న మధ్యాహ్నం ముగ్గురు కానిస్టేబుల్ వచ్చిండు, కారేసి ఉండు. అందులో ఇద్దరు కరీంనగర్ వచ్చింది చెప్పిళ్ళు. వాళ్ళు నగర్కి వచ్చిండు, మాట్లాడారు. కరీంనగర్ రూరల్ పోలీసులు వచ్చినాం, సో మీకు ఏమైతే మా బాబాయ్ అని చెప్తే కలివాలని వచ్చినాం. అంటే ఎందుకు సార్ అంటే కేసు మీద షూటీ పెట్టిండు, అడ్రస్ కరెక్ట్గా ఎంక్వైరీ వచ్చిందని చెప్పిండు. మాట్లాడిళ్ళు, సెల్ఫీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మార్నింగ్ మేము లేవ ముందుకే వచ్చిళ్ళు క్వాలిస్ వేసుకొని. మేము లేవలే అప్పటికి వచ్చిళ్ళు. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు, అందరూ సివిల్. మా బాబాయ్ మాజీ మావోయిస్టు చెప్పిన ఎంతో 14 ఏళ్ళు అవుతుంది. జమ్మూ అంటే ఆయన బెయిల్ మీద వచ్చేసిండు, కేసులు కొట్టేసిండు, ఏం లేవు, కేసులు కూడా ఏం లేవు. వాళ్ళు ఒక ఉపచట్టం కేసు ఉంది సిద్దిపేటలో. మన కరీంనగర్ వెళ్ళినాక షూటీ పెట్టినట్టున్నాడు. షూటీ అడ్రస్ కరెక్ట్గా తెలుసుకున్నారు, వచ్చిళ్ళు తెలుసుకున్నారు, వెళ్ళిపోయి వాళ్ళు ఏమైనా వాళ్ళు కూడా. వచ్చిన వాళ్ళు అది మాట కూడా మాట్లాడలేదు. తొందర భోజనం చేసి గుంజుకుపోతారు. అది అసలు మా మోగ ఛాయిస్ చేయాలి. మాకు నచ్చిన వాళ్ళు ఆయన షూటీ పెట్టింది కదా కేసు మీద, ఇద్దరు పెట్టినట్టు అది అడ్రస్ కరెక్టా కాదా అని చెప్పి ఎంక్వైరీకి వచ్చిండు. ఇద్దరు వచ్చి లోకల్ కానిస్టేబుల్ రిటైర్మెంట్ అయిన కూడా వచ్చిండు. సాధారణంగా వెళ్ళిపోయాళ్ళు. ఇక మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు, ఏం చెప్పలేదు. పొద్దుచి తీసుకెళ్ళిండ్రు. ముందు అతను సింగరేన్ జాబ్ చేసే అతను మళ్ళీ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు. పార్టీలో ఇప్పుడు ఉండట్లేదు, 15 సంవత్సరాలు అవుతుంది. జార్ఖండ్ నుండి అతని హెల్త్ కూడా బాగాలేదు. రేపు హాస్పిటల్ తీసుకెళ్ళింది కంట ఆపరేషన్ కోసం. ఆ తయారులో మేము ఉన్నాం. ఈ లోపు నిన్న ముగ్గురు పోలీసు వాళ్ళు వచ్చారు అతని దగ్గరికి. వచ్చి హుసేన్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, అతను అడ్రస్ ఇక్కడ నేను తెలుసుకోవడానికి వచ్చినాం మేము అని చెప్పారు. అంటే ఇదే ఇల్లు, ఇక్కడే మాతోటే ఉంటాడని చెప్పి తెలుసుకున్నారు. అంతే ఇక్కడ నేను ఖాళీ డౌట్ కోసం వచ్చినాం అన్నారు. వెళ్ళిపోయినారు, బాగానే మాట్లాడారు. నేను ఈరోజు పొద్దున 6 గంటల వరకే కథ మేము చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మామయ్య డోర్ కొట్టి ఇట్లా నేను పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా తీసుకెళ్తారు అని అంటే మాట్లాడడం కూడా మాట్లాడనివ్వకుండా భుజం పైన చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళారు. వాళ్ళు ఎక్కడోళ్ళు ఎవరు ఏంది అన్నది ఏమీ తెలియదు. అట్లా తీసుకెళ్ళడు వాళ్ళది కరెక్ట్ కాదు. ఇట్లా మంచి వ్యక్తి ముందట ఉన్నాడు కదా, ఎక్కడో లేడు కదా. వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈయన రావడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటిప్పుడు మాట్లాడడానికి కూడా చెప్పాలి కదా మాతోటి. మా ఇంటి మనిషి కూడా మాతోటి అతని హెల్త్ బాగాలని మాకు ఏదైనా చెప్పాలి కదా, మేము పోలీసులు మేము తీసుకెళ్తున్నామని. మరి వాళ్ళు ఏ సమాచారం మాకు ఇవ్వకుండా కానీ మా మామయ్యతో మాకు మాట్లాడనివ్వాలి కదా. హెల్త్ బాగాలేదు ఏంటి అని మాట్లాడే లోపే భుజం పైన చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండు. ఇది పోలీసు వాళ్ళు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళు ఎందుకోసం తీసుకెళ్ళారు, దేనికోసం తీసుకెళ్ళారు అది తర్వాత. ఇంటి ముందరికి వచ్చి అట్లా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. మరి ఎక్కడికి అని కూడా చెప్పలేదు, ఏమనేది చెప్పలేదు. ఎందుకు ఇది ఇట్లా చేయడం
మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది. మరి దేనికోసం తీసుకెళ్ళారు మాకు తెలియాలి. చేయాలి ఏమనలేదు. అతని మీద చేసినాక తర్వాత మాకు పోలీసు వాళ్ళ మీద డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో కారణానికి తీసుకెళ్తున్నారు, వీళ్ళు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, ఎందుకు తీసుకెళ్తున్నాడు, దేనికోసం తీసుకెళ్తున్నాడు నాకు తెలియాలి. వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. ఫోన్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ అయింది. ఫోన్ చేసాము మేము డైరెక్ట్గా, ఏంటి అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఫోన్ చేస్తే కూడా ఫోన్ కట్ చేస్తున్నారు. అది 15 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇంతవరకు ఏ రిమార్కు లేదు అతని మీద, ఎటువంటి ఇది కూడా అతను చేయలేదు. అతని హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు, షుగర్ పేషెంట్, బీపీ. హాస్పిటల్కి తీసుకొస్తున్నాం కంటి ఆపరేషన్ కోసం. కొంచెం షుగర్ తగ్గినాక ఆపరేషన్ చేస్తా ఉన్నారు. రేపు ఓకే చేసుకున్నాము. రేపు ఆపరేషన్ చేసే టైంకు ఈరోజు వచ్చి పోలీసులు అట్లా తీసుకెళ్ళింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు వెలకట్టలేనివని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహిబ్ హుసేన్ అన్నారు. వినవంక కేంద్రంలోని బస్టాండ్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి సాహిబ్ హుసేన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వారి ముఖంలో చిరునవ్వులు వెలిగించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ అని కొనియాడారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలని దేశంలో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ 108ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందని తెలిపారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీతో పాటుగా ఉచితంగా విద్యుత్ అందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేతకు జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మసాడి మాధవరావు, మొలుగురి సదయ్య, ఇదునూరి పైడి కుమార్, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతల మధుకర్ రెడ్డి, చింతల హరీష్ రెడ్డి, మాదసు సునీల్, అడుగోపల సంపత్, జగన్ రెడ్డి, ఎండి సలీం, సంపత్, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి యొక్క 75వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్దలందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతోటి పేద బడుగు బలహీన వర్గాలకు గుండె ఆపరేషన్ చేసుకోవాలంటే దవాఖానకు పోయే పరిస్థితి లేకుండే. ఆ రోజులలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ప్రతి గుండెను తన మనసుతో చూసి వారి యొక్క గుండె ఆపరేషన్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. నేడు వారు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క ఆశయాలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఎన్ఆర్ఈజీఎస్ అయితేనేమి, సమాచార హక్కు చట్టం అయితేనేమి, ప్రతి ఒక్క పథకం రూపకల్పనలో తన యొక్క పాత్ర ఎంతైనా ఉంది. నేడు వారు మన మధ్యలో లేకపోవడం, వారి పథకాలను మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసడం, ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలనే వారు కూడా కొనసాగించడం నిజంగా శుభసూచకం. శ్రీ హరిహర క్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ హరిహర ట్రస్ట్ వారు విద్యార్థులకు అంగన్వాడీ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, పెన్సిల్స్, ఎరేజర్, పలకలు, స్కేల్స్ అందించారు. సుమారు దీని విలువ ₹30,000 వరకు ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిరుపేదలైన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయాలని నిర్ణయించుకుని పంపిణీ చేసినట్లు తెలిపారు. జరిగే కార్యక్రమాన్ని హరిహర క్షేత్ర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలో ఉన్న బాల బాలికలకు ట్రస్ట్ తరఫున పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్ళు, కంపాస్ బాక్సులు, స్కేల్స్ అన్నీ కూడా వారు ఆ ట్రస్ట్ తరఫున ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. వారికి ఈ పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ పాఠశాల వారు కూడా ప్రధాన ఉపాధ్యాయులు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలకి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు పిల్లలకు ఉపయోగపడేవి ఇచ్చినటువంటి హరిహర ట్రస్ట్ నర్సింగాపూర్ వారికి వాడి పిల్లలకు కూడా పలకలు, బల్పాలు ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్క ఐటెం ఇచ్చారు. బ్యాగు, స్కూల్ బ్యాగు, బుక్స్, పెన్సిల్, ఎరేజర్, స్లేట్స్, బుక్స్, బ్యాగు, ప్రతి ఒక్క ఐటమ్, స్కేలు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకు అవసరమయ్యే వస్తువులన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు మంచిగా ఉపయోగపడతాయి. పిల్లలు కూడా చాలా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం.
రవాణా మరియు బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి సూచనతో ఈరోజు ఇలందకుంట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి పురస్కరించుకుని మండలంలోని 18 గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజలు మెచ్చిన మరుపురాని మహానేత. ఆనాడు వారు అందించిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, కౌలు రైతుల గుర్తింపు, జలయజ్ఞంతో ప్రాజెక్టుల నిర్మాణం, ప్రతి కుటుంబం 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ, మహిళలకు అభయహస్తంతో మహిళలకు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లను ప్రతి కుటుంబం లబ్ధి పొందాయి. అందుకే ప్రతి ఇంట్లో వైఎస్ఆర్ బ్రతికే ఉన్నారు. వైఎస్ఆర్ పాలనను స్ఫూర్తిగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు 2,500 పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ మొదలకు పథకాలను అమలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ప్రభుత్వం అందించే అన్ని పథకాలను ప్రజలందరికీ అందించే బాధ్యత తమ కాంగ్రెస్ నాయకులది. అందుకే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో, రైతులకు రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు, జలయజ్ఞంతో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసి మహిళలకు పావుల వడ్డీ రుణాలను అందించి అభయహస్తంతో పింఛన్లు అందించినటువంటి ఘన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వము కసరత్తు చేస్తున్నది. కాంగ్రెస్లో ఇంటింటికి ఏ విధంగా చేరవేసినామో మేము కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాన్ని అందించేందుకు మేము కార్మోకులమై ఉన్నామని, అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు త్వరలో రానున్నాయి కావున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తలను రేవంత్ రెడ్డి గారు కానీ, మా స్థానిక నాయకులు కానీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎన్నుకునేందుకు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నాయకత్వం కూడా చెప్తూ ఉన్నది. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనను కొనసాగిస్తూ మరొకసారి వారిని జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించడం జరిగింది. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఇల్లందకుంట మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో స్వర్గీయ మాజీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈరోజు ఆయన మన మధ్యన లేకుండా భౌతికంగా ఆయనను తలుచుకోవడం జరుగుతుందంటే ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలు కానీ ఏదైతేనేమి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 5-6 గ్యారంటీలను అమలు చేయడంలో ముందున్నారు. ఇప్పటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, అలాగే ప్రణవ్ బాబు గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. హన్మకొండ జిల్లాలో పెంపుడు కుక్కకు దశదిన కర్మ నిర్వహించారు. దర్గా కాజీపేటలో కుక్కను పెంచుకున్న గుండాల వెంకటేష్ 10 రోజుల క్రితం శునకం మృతి చెందడంతో అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. నిన్న దశదిన కర్మ నిర్వహించి బంధువులకు భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి జంతు ప్రేమికులు హాజరై విందును స్వీకరించారు. కుటుంబ సభ్యులు చనిపోతేనే పట్టించుకొని ఈ రోజుల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించిన వెంకటేష్ తీరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
కర్మకాండాలు అన్నీ చేశాము. ఇవాళ 10th డే ఇవాళ చాలా ఘనంగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో మాజీ మావోయిస్టు అగ్రనేత కిడ్నాప్ కలకలం, ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మున్సిపాలిటీలో నిరుపయోగంగా ఉన్న జిమ్ను న్యాయం చెరువుపై ఏర్పాటు చేయాలని కోరిన స్థానికులు. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.